స్వాగతం. ఉద్యమ బాటలో నర్సాపూర్ వాలా ధర్నాలు రాస్తా రోకోలతో స్పందించని కాంగ్రెస్ సర్కార్. మెదక్ జిల్లా నర్సాపూర్ పచ్చని అడవి తల్లి ఒడిలో డంపు యార్డు అనుమతులు రద్దు చేసే వరకు నిద్రపోయేది లేదంటూ నడుం బిగిస్తున్న యువత. చీకట్లో దొడ్డిదారులో పొందిన డంపు యార్డు అనుమతులు బేషరతుగా రద్దు చేయకుంటే కోట్లాడి సాధించుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్న బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, రైతు, యువజన, విద్యార్థి సంఘాల నాయకులు. ఎంఆర్పీఎస్ పార్టీలు జేఏసీగా ఏర్పడేందుకు వ్యూహం పన్నుతున్న ఆయా పార్టీల నేతలు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ను మెడలు వంచి పర్యావరణాన్ని కాపాడుకుంటామని భీష్మించుకుంటున్న నర్సాపూర్ సకల జనులు. నర్సాపూర్ ప్రజలంతా ఏకం కండి. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప. ఇక నుండి చరణ్ టీవీ వరుస ప్రసారాలు పార్ట్ 3. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మన ప్యారానగర్ డంప్ యార్డ్ విషయంలో మరి మేమందరం పెద్దలు గౌరవనీయులు మన అన్న మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చింతా ప్రభాకర్ గారు, అదేవిధంగా మన మాజీ లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ అయినటువంటి అన్న దేవేంద్రన్న గారు, అదేవిధంగా బుచ్చిరెడ్డి గారు, గోవర్ధన్ గారు, అదేవిధంగా మన ఆదర్శ్ గారు, బాలరెడ్డి గారు, మరి అదేవిధంగా వెంకటేష్ గారు, ప్రభాకర్ గారు, ఇంకా చాలామంది పెద్దలందరూ కూడా ఉన్నారు సభా వేదిక పైన. వాళ్ళందరికీ మీ అందరికీ పేరు పైన నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రజల క్షేమం గురించి ఆలోచన అప్పుడు చేసిన రైతుల క్షేమం, ఇప్పుడు కూడా అదేవిధంగా కార్యక్రమాలు కూడా ప్రజల పక్షాన, రైతుల పక్షాన నిలబడతాను. నేను ఉట్టినే పోయినందుకు వాళ్ళకి మద్దతు తెలుపుతందుకు పోతే కూడా మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇదేంటంటే పోలీస్ రాజ్యంలాగా పోలీస్ దౌర్జన్యాలు, పోలీసులను వాడుకుంటున్నారు. పాపం వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, అధికారులు కూడా ఈ ప్రభుత్వం యొక్క ఏమంటారు నిరంకుశ పాలనలో వాళ్ళు కూడా బలైపోతూ ఉన్నారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ యొక్క డంప్ యార్డ్ నిర్మాణం మాత్రం స్టాప్ చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే హైదరాబాద్ నుంచి నర్సాపూర్కు తరలిస్తూ ఉన్నారో డంప్ యార్డ్, నర్సాపూర్ ఘనమైన చెత్త రాయరావు చెరువు అనేది ఉంది. ఆ యొక్క చెరువులో కలుషితమైన నీరు పశువులు తాగుతాయి, అన్ని తాగుతాయి. కాబట్టి ఏదైతే చెరువు మొత్తం కలుషితమై ఈ నర్సాపూర్ ప్రాంతం కూడా కలుషితమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ డంప్ యార్డ్ ఉండడానికి వీల్లేదు. ఈ యావత్ నర్సాపూర్ ప్రజలు కావచ్చు, నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు కావచ్చు, ప్రాణాలకైనా తెగిస్తాం కానీ అక్కడ డంప్ యార్డ్ ఎట్టి పరిస్థితులు ఉండనివ్వం. ఇదే విషయమై మా గవర్నర్ ఎంపీ గారు కూడా నిన్న పార్లమెంటులో ప్రస్తావించి ఏదైతే అడవి పర్యావరణ శాఖ మంత్రి ఉన్నారో భూపేందర్ యాదవ్ కూడా కలిసి వినతిపత్రం ఇవ్వడానికి కూడా ఈరోజు వెళ్ళడం జరిగింది. దీనిపైన హైకోర్టులో కూడా ఫీల్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజున ఖచ్చితంగా డంప్ యార్డ్ వెళ్ళిపోయే వరకు ఎక్కడ కూడా సంపూర్ణమైన బంద్ పాటించి బస్సులు కాదు, ఈరోజు నర్సాపూర్ ప్రాంతం కాదు, మెదక్ జిల్లా యావత్ మెదక్ జిల్లా ప్రాంతం కూడా ఈ బంద్ పాటిస్తుందని చెప్పి ఈ ముఖంగా తెలియజేస్తాం. 1 కిలోమీటర్ శివారు ప్రాంతంలో ఏదైతే హైదరాబాద్ నుంచి నర్సాపూర్కు తరలిస్తూ ఉన్నారో డంప్ యార్డ్, నర్సాపూర్ ఘనమైన చెత్త రాయరావు చెరువు అనేది ఉంది. ఆ యొక్క చెరువులో కలుషితమైన నీరు పశువులు తాగుతాయి, అన్ని తాగుతాయి. కాబట్టి ఏదైతే చెరువు మొత్తం కలుషితమై ఈ నర్సాపూర్ ప్రాంతం కూడా కలుషితమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నల్లవల్లి అడవిలో మరి డంప్ యార్డు నిర్మాణం చేపట్టే కార్యక్రమాన్ని మరి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము చేపడుతుంది. దాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే డంప్ యార్డు గిట్ట అక్కడ అయినట్టయితే ఈ నర్సాపూర్ ప్రజలు అందరికీ కూడా అందరి ఆరోగ్యాలతో చెలగాటం చేసే పరిస్థితులు ఏర్పడతాయి. మరి అక్కడి నుంచే వాటర్ అంతా కూడా నర్సాపూర్ చెర్లకు వస్తుంది. నర్సాపూర్ చెర్లకు వచ్చినట్టయితే ఆ వాటర్ మొత్తము ఇప్పుడు వేరే జాగాలో మనం చూసినట్టయితే ఏ చెరువులైనా కానీ వాటర్ మొత్తం కెమికల్ వస్తే పచ్చగా అయిపోతుంది. దాంట్లో చేపలు కానీ ఏది కానీ బతికే పరిస్థితులు ఉన్నాయి. మరి నర్సాపూర్ ప్రాంతం అటవీ ప్రాంతంలో కూడా ఎన్నో రకాల వన్యప్రాణులు ఉన్నాయి. వాటన్నిటి కూడా ప్రాణాలతో చెలగాటమైనట్టు అవుతుంది. మరి హైదరాబాద్ నుంచి డంప్ యార్డు ఇక్కడికి తెస్తే మరి హైదరాబాద్లో ఒక చెత్త బండి పోతుందంటే వెనుకనే మొత్తం చెత్త పడిపోతూ ఉంటుంది. దాని వాసన భరించలేని పరిస్థితి ఉంటుంది. ఆ కంపునంతా హైదరాబాద్కి వెళ్ళి తెచ్చి మరి ఇక్కడ నల్లవల్లి అడవిలో రైతుల పొలాలు అవి వాస్తవానికి చెప్పాలంటే దానిపైన కేసు కూడా నడుస్తుంది. రైతులు దానికోసం చాలా పోరాటం చేస్తున్నారు. అలాంటిది ఇది ప్రభుత్వ పరంపోగా చెప్పి ఏవో సాకులు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా మరి నర్సాపూర్ ప్రాంతానికి డంప్ యార్డును తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ నర్సాపూర్